విశ్రాంత ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తుకు విచారణ అధికారిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణ అధికారిగా, అనంతపురం డీఐజీ షిమునిని ప్రెజెంటింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. రఘువీర్ రెడ్డిపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే 2024 ఎన్నికల సమయంలో నంద్యాల ఎస్పీగా రఘువీర్ రెడ్డి పనిచేశారు. ఎన్నికల ప్రచారం వేళ నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన, భారీ ర్యాలీకి అనుమతించారని రఘువీర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. అదే రోజు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పర్యటన ఉండగా పోటీగా వైకాపా ర్యాలీకి అనుమతించినట్లుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరించారంటూ కూడా అప్పట్లోనే నాటి ఎన్నికల అధికారులు కేసు పెట్టారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ నిబంధనలకు తూట్లు పొడిచారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే 2024 ఎన్నికల సమయంలో నంద్యాల ఎస్పీగా రఘువీర్ రెడ్డి పనిచేశారు. ఎన్నికల ప్రచారం వేళ నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన, భారీ ర్యాలీకి అనుమతించారని రఘువీర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. అదే రోజు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండగా పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి అనుమతించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరించారంటూ అప్పట్లోనే నాటి ఎన్నికల అధికారులు కేసు పెట్టారు ఈ ఎస్పీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ నిబంధనలకు తూట్లు పొడిచారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈయన మీద. ఈ నేపథ్యంలో రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తుకు విచారణ అధికారిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణ అధికారిగా, అనంతపురం డీఐజీ షిమునిని ప్రెజెంటింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. రఘువీర్ రెడ్డిపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే 2024 ఎన్నికల సమయంలో నంద్యాల ఎస్పీగా రఘువీర్ రెడ్డి పనిచేశారు. ఎన్నికల ప్రచారం వేళ నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన, భారీ ర్యాలీకి అనుమతించారని రఘువీర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. అదే రోజు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పర్యటన ఉండగా పోటీగా వైకాపా ర్యాలీకి అనుమతించినట్లుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరించారంటూ కూడా అప్పట్లోనే నాటి ఎన్నికల అధికారులు కేసు పెట్టారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ నిబంధనలకు తూట్లు పొడిచారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే 2024 ఎన్నికల సమయంలో నంద్యాల ఎస్పీగా రఘువీర్ రెడ్డి పనిచేశారు. ఎన్నికల ప్రచారం వేళ నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన, భారీ ర్యాలీకి అనుమతించారని రఘువీర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. అదే రోజు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండగా పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి అనుమతించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే శాంతి భద్రతల సమస్య
సృష్టించేలా వ్యవహరించారంటూ అప్పట్లోనే నాటి ఎన్నికల అధికారులు కేసు పెట్టారు ఈ ఎస్పీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ నిబంధనలకు తూట్లు పొడిచారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈయన మీద. ఈ నేపథ్యంలో రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.